నమస్తే అండి. అవర్ స్టేట్ అవర్ నేషన్ ఛానల్కి స్వాగతం. నిన్న తెల్లవారుజామున కర్నూలు దగ్గర జరిగిన బస్సు దుర్ఘటన చాలా విచారకరమైంది. అందరినీ దిగ్భ్రాంతికి లోను చేసింది. 19 మంది సజీవ దహనమైనారు. తలుచుకుంటేనే చాలా బాధ అనిపిస్తున్నది. ఏంటి ఇట్లా ఎందుకు జరుగుతున్నది? ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి ఈ దుర్ఘటనలు. వీటికి అడ్డు అదుపు లేదా? కంట్రోల్ చేయలేకపోతున్నామా? ఎక్కడుంది లోపం? మనం ఈ విషయాలను మనకు పాత్రికేయులు పవన్ గారు అందుబాటులోకి వచ్చారు. ఆయన విశ్లేషణ ఏంటో మనం తెలుసుకుందాం. నిన్న కర్నూలులో జరిగిన బస్ ట్రాజడీ చూస్తే ఆ ఫైర్ యాక్సిడెంట్ చాలా డౌట్స్, నీజర్ రియాక్షన్స్ కాకుండా, విమర్శలు అట్లా కాకుండా చాలా పాయింట్స్ గవర్నమెంట్ అడ్రస్ చేయాల్సి వస్తుంది, కన్సిడరేషన్లోకి తీసుకోవాల్సి వస్తుంది. ప్రైవేట్ బస్సులకు అసలు పర్మిషన్ లేదు. సరే, ఉంటే నడుస్తూనే ఉన్నాయి. ఇది అదొక 45 ఏళ్ళుగా నడుస్తూనే ఉన్నది. నేషనలైజేషన్ చేసిన తర్వాత కూడా ప్రభుత్వం తన ప్రొవైడ్ చేయలేని స్థితి వల్ల కమ్యూటర్స్ అందరికీ అవసరమైన సంఖ్యలో బస్సులు ప్రొవైడ్ చేయలేకపోవటం వల్ల ప్రైవేట్ బస్సులు నడుస్తూనే ఉన్నాయి. వాటికి క్యారియర్లు అంటారు, టూరిస్ట్ అంటారు, రకరకాల పేర్లు పెట్టారు. గవర్నమెంట్ వాళ్ళ దగ్గర 3 నెలలకు ఒకసారి సీటుకి ఇంత అని ట్యాక్స్ వసూలు చేస్తుంది. ఎందుకు వసూలు చేస్తున్నారు ఆ డబ్బులు? మీరు జనం కోసం కాదా? అదేమన్నా రౌడీ మామూలా? గవర్నమెంట్లో ఉన్న వాళ్ళ కోసం రౌడీ మామూలు ఇస్తున్నారా? అడ్రస్ చేయలేదు కదా మీరు. దాన్ని దేనికి ఉపయోగించారు? ప్రైవేట్ బస్సులకు ఒక ప్రాపర్ సిస్టమ్ లేదు, ప్రాపర్ బస్ స్టాండ్ లేదు. వాళ్ళు ఎక్కడ ఆపితే అక్కడ దిగాలి, ఎక్కడ ఆపితే అక్కడ ఎక్కాలి. రిస్క్ కూడా ఉంటుంది దాంట్లోనే. మీరు హైదరాబాద్లో ఎక్కడికప్పుడు చూస్తే తెలుస్తుంది. నైట్ ఒక 3 అవర్స్ పాటు ఎంత రిస్క్ ఉంటుంది దాంట్లో. ఎక్కడం అంటే ఎందుకు ఎక్కుతున్నారు జనం అంటే దిక్కులేందన్న. గవర్నమెంట్ మిజరబుల్గా ఫెయిల్ అయిపోయింది. ట్రైన్స్ సరిపోవు, బస్సులు సరిపోవు, సొంత కార్లు అందరికీ ఉండవు. ప్రయాణం చేయాలి, తప్పదు, అనివార్యం. కాబట్టి రేట్ ఎక్కువైనా ఎక్కిన తర్వాత వాళ్ళ రెస్పెక్ట్ ఎలా ఉంటుంది? అసలు ఫస్ట్ డిగ్నిటీ లేని తనం ఏంటి? ఎందుకు అలా ఉండాలి? ఇంతంత డబ్బులు మీరు వసూలు చేస్తున్నారు, ప్రైవేట్ వాళ్ళు కూడా వసూలు చేస్తున్నారు. వాళ్ళు కూడా దే ఆర్ ఎర్నింగ్. ఒక ప్రాపర్ అరేంజ్మెంట్ ఉండదా? కావాలంటే బస్ స్టాండ్నే లీజ్కి ఇవ్వండి వాళ్ళకి ఒక ప్లేస్. బస్ స్టాండ్లో ఒక సెక్షన్ ప్రైవేట్ బస్సులు కానీ లీజ్కి ఇవ్వండి. రెంట్ వస్తుంది, మీకు రెంట్ వస్తుంది, జనానికి డిగ్నిటీ ఉంటుంది. ఆ బస్ స్టాండ్ నుంచి బస్సు బయలుదేరేటప్పుడు బస్కి ఆర్టీఏ ఇన్స్పెక్టర్ ఎవరు ఉంటారో, ఆర్టీఓ ఆఫీసర్ ఉంటారో, ఆయన్ని చెక్ చేయమనండి. బస్సు అంతకుముందే అన్నీ ఏమేమి ఉన్నాయి చెక్ లిస్ట్ ఒకటి ఉంటుంది కదా, చెక్ చేయమనండి. ప్రయాణికులంతా ఎక్కిన తర్వాత బ్రీఫింగ్ ఇవ్వనండి, సేఫ్టీ బ్రీఫింగ్, ప్రికాషన్స్, టిప్స్. మీకు ఫ్లైట్లో ఎయిర్ హోస్టెస్ చెప్తేది. ఫ్లైట్లో అయినా మనిషి ప్రాణమే, బస్సులో అయినా ప్రాణమే, రిక్షాలో అయినా ప్రాణమే. బస్సులో కూడా మీరు అరేంజ్మెంట్ చేయండి. ఒక 2 మినిట్స్, 1.5-2 మినిట్స్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎక్కడ ఉంది, ఏమేమి ఫాలో అవ్వాలి, ఏ టైప్ యాక్సిడెంట్ జరిగితే ఎలా ఫాలో అవ్వాలి, ఎలా రెస్క్యూ, ఎవరికి వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలి, రెస్క్యూ చేసుకోవాలి చెప్పండి. అది చెప్పించండి ఒక మనిషి చేత. ఎమర్జెన్సీ డోర్ అందరికీ చూపించండి. నిన్న డ్రైవరు చూపించలేదనేది, ఒక డ్రైవర్ అందరినీ లేపి ఉంటే సరిపోయేది అనేది. అసలు బేసికల్లీ మనకి డ్రైవర్స్కి ట్రైనింగే లేదు కదా. వీఆర్ నాట్ ట్రైనింగ్, అవర్ డ్రైవర్స్ ఆర్ నాట్ ట్రైన్డ్, వీఆర్ నాట్ ట్రైనింగ్ దెమ్. నీకు క్లచ్, బ్రేకు, స్టీరింగ్ తెలుసా? అయితే పద డ్యూటీకి ఎక్కేసాయి. కాదు కదా డ్రైవింగ్ అంటే, అది కాదు కదా. అతనికి కొన్ని ప్రాణాలు అతని చేతిలో ఉంటాయి. నిన్న 40 ప్రాణాలు అన్నీ అతను తీసుకొని వెళ్తున్నాడు. మధ్యలో వదిలేసి అతను పారిపోవటం, అతను ఒక్కటి. అతనికే కనుక ప్రాపర్ ట్రైనింగ్ ఉంటే, వీళ్ళని లేపాలని తెలిసి ఉంటే లేపి ఉండేవాడు. ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఓపెన్ చేయించి ఉండేవాడు. కొంతమందో ఎక్కువ మందో మొత్తమో అందరూ సేఫ్గా బయటపడి ఉండేవాళ్ళు. బస్సు కాలితే నష్టం లేదు. మనుషులు కదా, మనుషుల ప్రాణాలకు వాల్యూ లేదా? మీరు ఎవరా కుక్ వేసుకొని ఎలా పడితే అలా వెళ్ళిపోతారా? పోతే పోయారని అనుకుంటారా? కాంపెన్సేషన్ ఇచ్చేసి చేతులు దులుపుకుంటారా? నాట్ కరెక్ట్ కదా. ప్రతి బస్సు బయలుదేరే ముందు అన్ని చెక్ లిస్ట్ చూసుకుని సంతకం పెట్టున్నాడు. ట్రైనింగ్ ఇచ్చాను నేను, వాళ్ళందరికీ టిప్స్ బ్రీఫ్ చేశాను, ప్రయాణికులకి అందరికీ బ్రీఫ్ చేశానని చెప్పి సంతకం తీసుకోండి. అప్పుడు ఒక అకౌంటబిలిటీ వస్తుంది కదా. ఎక్కడ ఏ స్టేజ్లోనూ అకౌంటబిలిటీ లేకుండా ఓన్లీ మేము ట్యాక్సీలు కలెక్ట్ చేసుకుంటాము, జీతాలు తీసుకుంటాము, పంచుకుంటాం, జీతాలను పెంచుకుంటాం, మా కార్లు, మా కాన్వాయిలు పెంచుకుంటాము. ఇట్లా ధోరణి ఇది కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టదు.
మీరు దిగిపోయిన తర్వాత మీ తదనంతరము మంచిగా చెప్పుకోవాలి, కానీ వాళ్ళ కాలంలో ఇన్ని యాక్సిడెంట్స్ అయినాయి, ఇంతమంది చనిపోయారు అని చెప్పుకునే దుస్థితి మీకు మంచిది కాదు. ఇట్స్ నాట్ గుడ్ ఫర్ యూ. అపకీర్తి కదా, మీ పాలన అపకీర్తిమయం అయినట్టు కదా.